హలో. బ్రిలియంట్ టీచర్ యొక్క 75% విద్యార్థులు ఈసారి ఎస్ఐ సెలక్షన్ లో రిటర్న్ టెస్ట్ కు పాస్ అయ్యారు. నెక్స్ట్ బ్యాచ్ వెంటనే మొదలవుతుంది. ఏంజిల్, నువ్వు చెప్పింది కరెక్టే. శాంతి ఆర్ఫనేజ్ కి నేను బిర్యానీ పంపిస్తాను. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టనులే. థ్యాంక్ యూ సో మచ్. హలో, గుడ్ మార్నింగ్. ఆర్జే ఏంజిలేనా? అవునండి. నా పేరు ఫిలిప్, ఇక్కడ పక్కూరు నుంచి. అమ్మా, మీ ప్రోగ్రాం ఉంది కదా, అది వింటుంటే నా మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. నేను రోజు వింటుంటాను. ఆ ప్రభు మిమ్మల్ని చల్లగా చూడాలి. హలో, నీకు నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్లేస్మెంట్ ఏదైనా మంచి కంపెనీ నుంచి వస్తే జాయిన్ అవుతాను, లేదంటే హైయర్ స్టడీస్. అదే ప్లాన్. గుడ్. ఈ పీడబ్ల్యూలోనే స్టిక్ కావాలని నాకు లేదు. కాకపోతే ముందులాగా సెలవులు తీసుకుని ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళలేం, అదొక్కటే ప్రాబ్లం. లేకపోతే ఈజీగా 5-6 సంవత్సరాలు గల్ఫ్కి వెళ్ళొచ్చేసి ఉండొచ్చు. కొంతైనా వెనకేస్తుండేవాడిని, కానీ ఒక విధంగా ఇది మంచిదే. ద చాయిసెస్ స్పాయిల్ యూ, అలానే కదా అంటారు. గాట్ టు టేక్ ఎ కాల్ సండే. ఒక్క నిమిషం. యా. ఇంత త్వరగా మాట్లాడేశావా? నువ్వే వాడిని ఫోన్ చేసి రమ్మని చెప్పావా? తాను గుమ్మంలోకి అడుగు పెట్టకూడదు, అర్థమైందా? సౌదీలో ఉన్నప్పుడు ఈ ఫిలిప్ బలవంతం వల్ల నేను మా ఊర్లో 1.5 ఎకరం కొన్నాను. దానివల్ల మేము సెటిల్ అయిపోయాం. గుడ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఏరియా బావా. అవును. ఆ టీచర్ మీరు రిటైర్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? పోయిన సంవత్సరం. బయట ఎవరు వచ్చారు, చూసొస్తాను. ఏమెవరు? తెలీదు. ఎవరు టీచర్? అమ్మకి తెలిసిన పాత స్టూడెంట్. నాకు టీచర్ వీరు. నేను ఇక్కడికి ఊరికే వచ్చాను, చూద్దామని వచ్చానంతే. చాలా రోజులైంది కదా. కానీ నేను వచ్చిన టైం బాలేదనుకుంటాను. ఏదో శుభకార్యం జరుగుతుందనుకుంటా. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను టీచర్. ఐఎమ్ సో సారీ అట్ ఆల్.